బ్రదర్ చెప్పండి ఏం పేరు ఏ కాలేజ్ మీది? నా పేరు గుడ్డేటి నవదీప్. ఐఎమ్ శ్రీ సాయి కాలేజ్. అంటే ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచారు కదా, సో దానివల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అవుతుంది అక్క. ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళ మీద మొత్తం పాస్ మొత్తం ఫ్రీగా చేసి మా మీద పెంచితే మాకేమొస్తుంది చెప్పు. వాళ్ళకు కూడా టికెట్ పెట్టి సేమ్ రేట్ పెడితే అయిపోతుందిగా. ఇప్పుడు మరి మాకు పెంచినప్పుడు మాకు సీట్లు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. అంటే ఇప్పుడు లేడీస్కి టికెట్లు వాళ్ళకు కూడా పెంచాలంటావా? అంటే పెంచకపోయినా సరే కానీ వాళ్ళకు కూడా టికెట్ కొట్టి ఈక్వల్ చేస్తే కాదా. వాళ్ళు అంటే వాళ్ళు ఏమెంతారో వాళ్ళు కూడా అంతే ఎవరు. మేము సీట్ ఆక్యుపై చేస్తే వాళ్ళకు కూడా సీటు ఆక్యుపై కావాలి కాక వాళ్ళకి ఫ్రీగా పెట్టి మా మీద టికెట్లు పెంచడం ఎక్కడ న్యాయం అక్క? అంటే ఇప్పుడు కాలేజ్ నువ్వు అంటే దిల్సుఖ్ నగర్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి కాలేజ్కి? నేను చౌటుపల్లి పోవాలక్క. అంటే డైలీ ఎంత అవుతుంది టికెట్కి నీకు? ఇంత ముందు కంటే 50 ఉండే అక్క, ఇప్పుడు 10 రూపీస్ పెంచారు. అంటే పాస్ లాంటివి ఏది తీసుకోలేదా నువ్వు? బస్ పాస్ అంటే దసరా అయిపోయినాక హాలిడేస్ తర్వాత తీద్దామని అనుకున్నా. దాని తర్వాత ఇప్పుడు తీద్దామంటే 10 రూపీస్ పెంచారు. ఈ రోజు అన్న అప్లై చేసిన ఇప్పుడే. ఎంత పడింది పాస్కి? పాస్ ఇంకా అప్లై చేయలేక అంటే 1 మంత్కి 1450 ఇందాక. ఇంతకుముందు 1200 ఏమో ఉండే. అంటే ఇదంతా లేడీస్ వాళ్ళేనా వచ్చింది ప్రాబ్లం? లేడీస్ వాళ్ళు అంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టి వాళ్ళకి ఇన్కమ్ రాకపోతే మా మీద తీసుకురు కాక బాయ్స్ మీద. లాస్ట్ లో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆర్టీసీ వాళ్ళకి డిపార్ట్మెంట్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అప్పటికనే రేట్లు పెట్టి ఈ ఆడలకు కూడా నార్మల్ టికెట్లు పెట్టేసి బస్సులు ఇంకా తక్కువ అయినాయి, టైట్ అవుతున్నాయి. కొన్ని బస్సులు ఎక్కువ చేసి పెట్టాలనుకుంటున్నాం. అందరు టికెట్లు నార్మల్ ప్రైస్ పెట్టేసి అప్పటిలెక్క పెట్టేసి చేస్తే చాలు. అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటున్నారు కదా మేము టికెట్లు ఫ్రీ ఇవ్వమన్నామా, మేము బస్ ఫ్రీగా వేయమన్నా అని కొంతమంది అంటున్నారు. మరి దానికి ఏమంటావు? అది మనకేం సంబంధం లేదు. ఆయన పెట్టుకుండు, ఆయన తరపున ఆయన చేస్తుండు. तो ये आरटीसी का तो रेट बढ़ा हुआ है जब से ये रेवंत रेड्डी साहब जहाँ पर आए ना, ये हुकूमत जो कर रहे हैं ना, जब से ये आरटीसी का रेट बढ़ा दिए, जैसा अब ये लेडीज़ के लिए फ्री कर दिए, जेंट्स के लिए रेट बढ़ा दिए, तो फ़ायदा क्या हुआ? जी हाँ। और एक बात तो है, जब से ये रेवंत रेड्डी साहब आए, क्या हुकूमत के लिए तेलंगाना के लिए क्या फ़ायदा करे? कुछ फ़ायदा नहीं करे। जो भी है गरीब तो गरीब होते जा रहा, अमीर तो अमीर होते जा रहा। जी हाँ। अब ये क्या करना? अब रेवंत रेड्डी साहब ये खाली 5 ईयर तक कीजिए, अब ये 5 साल तक, इसके बाद केसीआर की हुकूमत आने वाली है 100%। जी हाँ। और कुछ भी नहीं, गरीब का कुछ भी मदद नहीं कर रहे रेवंत रेड्डी साहब। केसीआर अन्ना थे, जो भी थे, उन्होंने फिर भी मदद करते थे, फिर भी गरीब को डबल बेडरूम दिए, हर स्कीम दिए केसीआर साहब। ये रेवंत रेड्डी साहब तो कोई स्कीम नहीं दे रहे। वो किसको दे रहे हैं? जो कांग्रेस के लीडर्स जो है उनके आदमियों को दे रहे हैं। ये आम आदमी जो है उन लोग तो खाली गरीब होते जा रहे बस, और कुछ भी नहीं। इनकी हुकूमत एक नंबर की बेकार है रेवंत रेड्डी साहब की तो 100%। ये मैं नहीं बोल रहा हूँ, पूरी तेलंगाना की आवाम बोल रही है। जी हाँ, मैं नहीं बोल रहा हूँ, ये पूरी तेलंगाना की आवाम बोल रही है। इनकी हुकूमत ही बेकार है। ये केसीआर की हुकूमत ही नंबर 1 हुकूमत थी, वो हुकूमत आना चाहिए तेलंगाना में, तो अपना तेलंगाना फिर भी बहुत अच्छा हो सकता। जब तक ये रेवंत रेड्डी साहब रहेंगे तेलंगाना और बर्बाद हो जाएगा बस, और कुछ नहीं। బాబాయ్ చెప్పండి మీ పేరేంటి? నా పేరు బాలరెడ్డి. ఓకే, అంటే ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతున్నారు ఇప్పుడు? ఇక్కడ పోచంపల్లి నుంచి ఇక్కడ కుక్కడపల్లి పోతున్నా. ఓకే, అంటే బస్ ధరలు పెరిగినాయి, టికెట్ ధరలు పెరిగినాయి కదా, సో దానికి ఎలా అనిపిస్తుంది? ఆర్థిక భారం ఏమైనా భారం పడుతుందా? భారం పడుతుందని చెప్పంటే ఇప్పుడు లేడీస్ కు పిరిగి బస్సు పెట్టిండు, మరి అక్కడ గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళాలి కదా, అందుకే టికెట్లు పెంచిండు. పెంచిందంటే ఏముంది, ఆడ బడ్జెట్ లేదు కాబట్టి పెంచిండు. అంటే ధర ఈ రోజు ఎట్లుంది? టికెట్ ఎంత పెట్టుకున్నారు? ఎంత ఇవాళ 130 రూపాయలు పెట్టి డైలీ పాస్ కొన్నా, డే టికెట్ కొన్నా. అక్కడ కుక్కడపల్లి పోయి వస్తా, సాయంత్రం వరకు ఇంటికి వెళ్తా. నాకేం భారం గిరం ఏమనిపిస్తలేదు, నాకు ఏమనిపిస్తలేదు. ఇంకేం చెప్పాలి చెప్పి, ఇప్పుడు పెంచిన దాంట్లో తప్పేం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది ఏం తప్పేం లేదు, అక్కడ లేదు బడ్జెట్ లేదు. మరి ఆర్టీసీకి ఎడికలు తీసుకొచ్చి కట్టు మనం కోట్లు మరి పెంచుతానే కదా, జెంట్స్ కు టికెట్ పెంచుతానే కదా వెళ్ళేది, వెళ్తుంది. పెంచిందంటే తప్పేం లేదు, పెంచడమే కరెక్ట్. ఇంకేం చెప్తాం, ఇక ఆర్టీసీ చాలా లాస్లో ఉంది కదా, లాస్లో ఉంది కాబట్టి టికెట్ పెంచాడు. పెంచినా పర్వాలేదు. అంటే లాస్ ఎందుకు అయ్యింది అనుకుంటున్నారు మీరు? ఎందుకైందని చెప్పంటే అప్పటికే లాస్లో ఉంది, అప్పటికే ఆర్టీసీ సంస్థ లాస్లో ఉంది. అదొకటి ఇప్పుడు మళ్ళీ పిరి బస్సు పెట్టిండు కదా, పిరి పథకం పెట్టి ఇంకా లాస్ ఉంది. గవర్నమెంట్ లాస్ ఉంది, ఆర్టీసీకి ఏముంది కానీ గవర్నమెంట్కే లాస్ ఉంది కాబట్టి టికెట్ పెంచిండు. ఏముంది అక్కడ టికెట్ ధరలు ఇప్పుడు ఆడోళ్ళ ఖర్చులు కూడా మా మీదనే వేసారు.
ఇప్పుడు ఇంటికి పోదామన్నా కూడా టికెట్ రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మేము స్టూడెంట్స్మి చదువుకోవాలంటే ఏదన్నా చేసుకోవాలి, మా ఇంట్లో నుంచి పైసలు ఇయ్యరు. ఇక్కడ ఏదన్నా పని చేసుకునేటోళ్ళం బస్ పాస్ కోసం పోవాలంటే ఇప్పుడు 650 అయింది. ఇప్పుడు చేయాలంటే కూడా కష్టం అయిపోతుంది. ఒకరోజు పనికి పోతే కూడా ఆ పైసలు కూడా రావు, బస్ పాస్ పైసలు అంతా. ఏ కాలేజ్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? నేను దిల్సునార్ నుంచి ఖైరతాబాద్ వెళ్తున్నా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. అంటే డైలీ ఎంత ఉంటుంది టికెట్ ప్రైస్? ఈ రోజు ఎంత ఉంది? ఆ టికెట్ అంటే తెలియదు కానీ నేను బస్ పాస్ ఫస్ట్ లైన్ 450 430 ఉంటుండే, ఇప్పుడు 630 అయిపోయింది. టికెట్ రేట్లు బాగా పెంచి అవి కూడా మా మీదే రుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఆడోళ్ళ పైసలు కూడా మగవాళ్ళ మీదే తీస్తారు కాబట్టి ఫ్రీ టికెట్ రేట్లు పెంచారు అంతే. అదే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ టికెట్ ధరలు ఇప్పుడు పెంచాలనుకుంటున్నావా, మరి అలానే ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఆడోళ్ళకి ఫ్రీ బస్ లేకుండా చేయాలని అనుకుంటున్నావా? ఫ్రీ బస్ తీయడమే మంచిదని అనుకుంటున్నా. టికెట్ రేట్లు కొంచెం తక్కువ చేసి స్టూడెంట్స్ కూడా భారం అవుతుంది అక్క. ఇప్పుడు చదువుకునేటోళ్ళం మేము పైసలు ఏడికి వెళ్ళేస్తాం, మా పేరెంట్స్ అయినా అంత ఇవ్వలేరు కదా. ఫ్రీ బస్ తక్కువ చేసి కొంచెం అది బస్ పాస్ రేట్లు తక్కువ చేస్తే స్టూడెంట్స్ కూడా చదువుకునేటోళ్ళు చదువుకుంటారని. సో చూసారు కదా, ఇది పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు టికెట్ ధరల పైన. అసలు అబ్బాయిలు అయితే ఆర్టీసీ బస్సులో చాలా తక్కువ శాతం, అంటే 30 నుంచి 40% వరకే ఆ సంఖ్య అనేది కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఫ్యామిలీ భారం కూడా ఎక్కువ పడుతుంది. ఆర్థిక భావం అనేది టికెట్ ధరల వల్ల ఎక్కువగా మారిందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు పాసులు తీసుకున్నా కూడా మరీ పెంచుతున్నారు. అసలు పరిస్థితి ఏంటి, మేము కూలీ చేసుకుంటేనే ఈరోజు కాలేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా వరకు మా హిట్ టీవీతో మాట్లాడడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.